ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు ఒకటి మీకు తక్కువ బడ్జెట్లో మరి ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చాను. దీనికి వచ్చేసి 30 ఫీట్ రోడ్డు, అలాగే డైమెన్షన్ కూడా చాలా ఎక్సలెంట్ డైమెన్షన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనం ఏదో చూస్తున్నామో మంచి ఒక చిన్నది మినీ గేటెడ్ కమ్యూనిటీ టైప్లో ఉండే కాలనీలు అయితే ఈరోజు అయితే ఒక మంచి ప్రాపర్టీ అని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే మనం చూస్తున్నామో ఇది వచ్చేసి మరి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు కార్ పార్కింగ్లో అయితే మీకు 2 అయితే 4 వీలర్ అయితే పెట్టుకోవడానికి అయితే చాలా బాగుందని కూడా చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మరి కార్ పార్కింగ్ పెట్టుకున్నా మీకు 2 వీలర్స్ 2 అయితే పెట్టుకోవడానికి చాలా బాగుంది. మెట్ల కింద అయితే మరి వాష్ ప్రకారం కూడా ఒకటి మనకు వాష్రూమ్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. ఏదైతే చూస్తున్నామో మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంది కాబట్టి ప్రాపర్టీ నార్త్ సైడ్ వచ్చేసి ఒక 1 నుంచి 1.5 ఫీటు గల్లీ కూడా దీనికైతే ప్రొవైడ్ చేశారు. సో ఇది చూసుకుంటే హౌస్ మెయిన్ ఎంట్రెన్స్ ఏదైతే ఉన్నదో మెయిన్ ఎంట్రెన్స్లో మరి సింహద్వారం అయితే ఇండియన్ టేక్వుడ్ తోటి చేసిన డోర్స్ అయితే దీనికైతే పెట్టడం జరిగింది. మెయిన్ ఎంట్రెన్స్ మరి ఏదైతే మెయిన్ ఎంట్రెన్స్లో హాల్ అయితే మనకు ఒక చిన్నగా అయితే మరి ఫర్నిచర్ వర్క్ కూడా మరి టీవీ యూనిట్కి అయితే సపరేట్గా అయితే దీనికైతే చేయడం జరిగింది. ఈ ప్రాపర్టీ మనకు జస్ట్ ఒక 5 years ఓల్డ్ కన్స్ట్రక్షన్ అయితే ఉన్నది. మరి డైమెన్షన్ వచ్చేసి 29x42 29x42 135 స్క్వేర్ యార్డు వెస్ట్ ఫేసింగ్లో అయితే ప్రాపర్టీ అయితే ఉంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మరి దీనికి వచ్చేసి ఇందులో మనకు ఇండియన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఇండియన్ వాష్రూము మెయిన్ మాస్టర్ బెడ్రూమ్లో మీరు ఈజీగా కూడా ఇక్కడ కింగ్ సైజ్ బెడ్ కూడా చాలా ఈజీగా కూడా వస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఓనర్స్ దగ్గరుండి ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు కాబట్టి హౌస్ అయితే ఎక్కడ కూడా చిన్న క్రాక్స్ కానీ మరి డ్యామేజ్ అయితే కూడా ఎక్కడ కూడా లేవు. కింద ఫ్లోరింగ్ విషయంలో కానీ ఫాల్ సీలింగ్ విషయంలో కానీ చూసుకుంటే మరి ఫ్లోరింగ్ విషయంలో మంచి క్వాలిటీతో ఉన్న టైల్స్ అయితే దీనికి ఇవ్వడం అయితే జరిగింది. మరి ఇందులో అటాచ్డ్ వాష్రూమ్లో మనకైతే ఇండియన్ వాష్రూమ్ అయితే దీనికి ఇవ్వడం అయితే జరిగింది. సో ఓనర్ వచ్చేసి మరి బయటకైతే వెళ్తున్నాడు కాబట్టి చాలా రీజనబుల్ ప్రైస్లోనే మనకి ప్రాపర్టీ అయితే సేల్ చేస్తున్నారు. మీరు తమిళలో చూసినట్టు మరి 135 గజాల ప్రాపర్టీ జస్ట్ మనకు 56 lakhs 56 లక్షలకే ఈ ప్రాపర్టీ అయితే సేల్ చేస్తున్నాడు. మరి 56 లక్షలకు అనేది కూడా మనకు ఈ సరౌండింగ్ నియర్ బైలో కూడా చూసుకున్నట్టయితే మనకు 100 స్క్వేర్ యార్డ్ కూడా రావడం కూడా చూసుకోవచ్చు. హాల్లో మనకు ఫాల్ సీలింగ్ విషయం, కింద ఫ్లోరింగు, అలాగే మనకు టీవీ యూనిట్ మినీ మనకైతే కబోర్డ్ వర్క్ అయితే చేశారు చూసుకోవచ్చు. మరి 100 స్క్వేర్ యార్డ్లో కూడా ఈ రోజు రేపులో మనకు 100 స్క్వేర్ యార్డ్ కూడా ఈ బడ్జెట్లో రావట్లేదు. సో చూసుకున్నట్టయితే మనకు ఒక బెస్ట్ అలాగే ఛాన్స్ ప్రాపర్టీ అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ ప్రాపర్టీకి వచ్చేసి బోరు, సంపు, అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అయితే ఉన్నది. కాలనీ కూడా మనకు ఒక మినీ గేటెడ్ కమ్యూనిటీ, చిన్న గేటెడ్ కమ్యూనిటీ టైప్లో అయితే కాలనీ కూడా మొత్తం ఫామ్ అయిపోయింది. మనకి ఇందులో వచ్చేసి మరి 2 బెడ్రూమ్లలో 2 వాష్రూమ్ అయితే దీనికి అటాచ్డ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనకు డైమెన్షన్ అనేది రోడ్ ఫేసింగ్ 29 ఉండడం వల్ల బెడ్రూమ్ సైజెస్ కానీ హాల్ కానీ మంచి స్క్వేర్లో ప్రాపర్టీ అయితే సెట్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. మరి టోటల్గా వచ్చేసి మనకు 2 బెడ్రూమ్స్ 3 వాష్రూమ్స్ అయితే ఈ ప్రాపర్టీకి అయితే ఇచ్చారు. మరి ప్రాపర్టీ లొకేషన్ హైలైట్స్ కానీ చూసుకున్నట్టయితే మరి 2 బెడ్రూమ్స్ అలాగే 3 వాష్రూమ్స్ మనకు ఆగ్నేయంలో మరి కిచెన్ అయితే ఇచ్చారు. కిచెన్ పక్కనే సపరేట్గా కూడా కిచెన్ పక్కనే మనకు పూజ గది కూడా దీనికైతే ఇవ్వడం అయితే జరిగింది. చాలా ఎక్సలెంట్గా మరి ఓనర్స్ అయితే దగ్గరుండి కట్టించుకున్నారు. ప్రాపర్టీ చాలా ఎక్సలెంట్గా అయితే ఉన్నది. మరి ఈ ప్రాపర్టీ మీరు తీసుకోవాలనుకుంటే తప్పకుండా అయితే శ్రీ కుబేర ప్రాపర్టీస్ అని గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేయండి. డైరెక్ట్గా మన ఆఫీస్ లొకేషన్ అయితే వస్తుంది. డైరెక్ట్ ఆఫీస్ దగ్గరికి వచ్చి అయితే మీరు హౌస్ కొనాలనుకున్నా, ప్లాట్ కొనాలనుకున్నా అని విజిట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. మరి ఈ ప్రాపర్టీకి ఏదో చూస్తున్నామో ఇక్కడ వచ్చేసి మనకు ఈశాన్యం సైడ్ కూడా బోరు అలాగే వాష్ ఏరియా కూడా దీనికైతే ఇచ్చారు. ప్రాపర్టీకి మరి ఎలాంటి మైనస్ పాయింట్ అయితే లేవు. ఇది వచ్చేసి మరి బఫర్ జోన్లో కానీ మరి ఎఫ్టీఎల్లో కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. దీనికి ఈ ప్రైస్ కూడా మనకు 56 lakhs చెప్తున్నాం. దీనిపైన మనకు 60 నుంచి ఒక 80% బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు. మరి ప్రాపర్టీ లొకేషన్ చూసుకుంటే నాదర్గోలు విలేజ్ నుంచి చూసుకుంటే మనకు ఒక 2 నుంచి 3 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే వస్తుంది. అలాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి చూసుకుంటే జస్ట్ 10 నుంచి 12 కిలోమీటర్. అలాగే ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుంచి చూసుకుంటే మనకు ఒక 12 నుంచి 13 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఈ ప్రాపర్టీకి అయితే ఉంటుంది.
మరి ఈ ప్రాపర్టీ మీరు తీసుకోవాలనుకుంటే పైన స్క్రోల్ అవుతుంది నెంబర్కి అయితే కాల్ చేయండి. మరి తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్స్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ మీరు ఏ ఏరియాలో తీసుకోవాలనుకుంటున్నారు, ఒకవేళ ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ మీ ప్రాపర్టీ ఏమైనా సేల్కున్నా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. మరి మరో ప్రాపర్టీతో అయితే మళ్ళీ కలుస్తాను. మీ ఫ్రెండ్స్లో కానీ అలాగే మీ రిలేషన్లో కానీ ఎవరైనా ప్రాపర్టీ కొనాలనుకున్న వాళ్ళు ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళ సొంత ఇంటి కళ కూడా మీరు నెరవేర్చే వాళ్ళు భాగస్వాములు అవుతారు. మరో ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.